ఒక మనిషి రోజు తీసుకునే ఫుడ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా కామన్ అయ్యాయో టీ, కాఫీ కూడా అందులో పార్ట్ అయిపోయింది. వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలన్నా, వర్షంలో కూల్గా వెదర్ని ఎంజాయ్ చేయాలన్నా మంచి కాఫీ పడాల్సిందే. రకరకాల పేర్లతో వివిధ దేశాల బ్రాండ్లను మన వాళ్ళు ధరిస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రాలోని అరకులో దొరికే కాఫీని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. మన వాళ్ళు పట్టించుకోకపోయినా బోర్డర్ దాటి మరీ గుర్తింపు తెచ్చుకుంటుంది మన అరకు కాఫీ. లాస్ట్ ఇయర్ ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో కూడా అరకు కాఫీని సప్లై చేశారు. ప్రధాని మోదీ స్వయంగా కాఫీ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా విదేశీ మిత్రులకు మన కాఫీ టేస్ట్ చేయించారు. ఇప్పుడు ఇదే కాఫీ ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా అథ్లెట్లకు ఎనర్జీ డ్రింక్ కాబోతోంది. ఇప్పటికీ ఒలింపిక్స్లో ఒక కాఫీ పెవిలియన్ సొంతం చేసుకుని అరకు కాఫీ ఇప్పుడు మరో అవుట్లెట్ తెరిచేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆనంద్ మహేంద్ర స్వయంగా తెలియజేశారు. తూర్పు మన్యంలోని ఆదివాసీలు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయంలో అడవుల నరికివేత ఎక్కువగా ఉంటుంది. అడవుల నరికివేతను అడ్డుకోవడం, ఆదివాసీలను నక్సలిజం వైపు మళ్లకుండా చూడటం, వాళ్ల ఆదాయం పెంచడం వంటి లక్ష్యాలతో 1990లో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. అలా మొదలైన కాఫీ సాగు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చింది. 10 ఏళ్ల ముందు వరకు కూడా ఇక్కడ ఆదివాసీలు రాగులు, సామలు వంటి పంటలతో పాటు అడవి తేనె, అడ్డాకుల సేకరణతో ఆదాయం పొందుతూ ఉండేవారు. అయితే ఆ ఆదాయం అంతంత మాత్రమే కావడంతో ITDA ప్రోత్సాహంతో గత 10 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఒక్కొక్కరుగా కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. కాఫీ గింజల నుంచే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఆదాయం ఆదివాసీలకు వస్తోంది. తోటల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల అమ్మకం వల్ల ఆదాయం వస్తుంది. ఇక సిల్వర్ ఓక్ చెట్ల మధ్య అంతర పంటగా వేసే మిరియాల వలన కూడా మరికొంత ఆదాయం వస్తుంది. ఇలా 1 ఎకరా కాఫీ తోట నుంచి ఏడాదికి గింజల ద్వారా 50,000 నుంచి 1,00,000 వరకు, మిరియాల ద్వారా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తున్నాయని ఇక్కడి గిరిజనులు చెప్తున్నారు.